హాయ్ అండి, ఇది మండే మార్నింగ్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే వర్షం పడింది మార్నింగ్. నేను మార్నింగే లేచి బయట అయితే ముగ్గు పెట్టుకున్నానండి. ఇక్కడైతే మండే కదా, నేను కొంచెం స్పెషల్గా చేసుకుంటాను అనమాట. ఇల్లు గట్రా పోచా కొట్టుకొని తర్వాత కిచెన్ కొమోడ్ అంతా కూడా క్లీన్ చేశాను. నిన్నైతే సండే కదా, చికెన్ చేశాను లంచ్లోకి. సో అలా అనుకుని కిచెన్ కొమోడ్ అంతా క్లీన్ చేసేసాను. నైటే చేయాలి, కాకపోతే మా హస్బెండ్ నైట్ డ్యూటీకి వెళ్ళిపోయారు. సో ఒకదాన్ని ఉంటాను అనుకుని మరి కిచెన్లోకి వెళ్ళలేదు. మార్నింగ్ లేచి ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకున్నాను. పూజ నార్మల్గా చేసుకుంటాను, కాకపోతే ప్రసాదంగా ఏదో ఒకటి చేస్తాను. ఈరోజు కొంచెం పైన ఎక్కువ ఉండి ప్రసాదంకి అటుకులు బెల్లం పెట్టేశాను అనమాట. పెట్టేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇద్దరం ఫ్రూట్స్ తినేసాము. ఇంకా టైం చాలా లేట్ అయిపోయింది. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఈరోజు రైస్ పెట్టుకోవట్లేదు, రోటీ చేసుకుంటున్నాము. ఇక్కడ నాకు ఒక రోటీ, మా హస్బెండ్కి 2 రోటీలు అనమాట. దానికోసం పిండి పిసికేసాను. తర్వాత కర్రీలోకి అయితే మండే కదా అనుకొని తోటకూర అయితే సండే తెచ్చామన్నమాట. మళ్ళీ ఎక్కువ రోజులు ఉన్నా సరే పాడైపోతాయి కదా లీఫీ వెజిటేబుల్స్. సో అలా అనుకొని ఇప్పుడే చేస్తున్నాను. దాన్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. చాలా ఇసుకొచ్చింది, 3-4 టైమ్స్ కడిగితే కానీ పోలేదన్నమాట. తర్వాత అందరూ ఒకేలా చేస్తారు కదా తోటకూర ఫ్రై, రోటీతో కదా అనుకొని కర్రీలా చేశాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులోకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, చిన్నగా తరుక్కున్న గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తాలింపు అయితే ఫ్రై చేసుకోవాలండి. అందులోకి ముందుగా క్లీన్గా కడుక్కొని వడపెట్టుకుని తోటకూర అయితే ఉంది కదా, తోటకూర అంతటిని కూడా కుక్కర్లో వేసేవాళ్ళనమాట. ఇంకా కడాయిలో ఫ్రై చేసుకోవాలి. కాకపోతే ఈ తోటకూర ఇక్కడది మన సైడ్లో కాదనమాట. సో దానివల్ల ఇక్కడ ఏంటంటే నేను కుక్కర్లో పెట్టుకున్నాను. ఇందులోకి నేను ముందుగా తరుక్కున్న 2 టమాటోస్ని అయితే వేసుకుని మూత పెట్టుకుని మా హస్బెండ్ ఏం చేస్తున్నారా అనుకుని వెళ్ళినప్పటికీ యూట్యూబ్లో షార్ట్స్ అయితే చూస్తున్నారు. ఏం చూస్తున్నావు అని అడిగాను. అడిగితే ఏం చెప్పారో చూడండి. ఏం చేస్తున్నావు? చూస్తున్నా. చట్నీ తింటే అయ్యో నా కూర ఏమైపోతుంది అనుకొని వెళ్ళి చూసేసరికి అయితే అది ఉడికిపోయింది. తర్వాత మా హస్బెండ్ అయితే ఇక్కడ రోటీ చేస్తాను. అలాగే కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేసాక కొద్దిగా వాటర్ అయితే ఉండిపోయింది అనమాట. దాన్ని అంతటిని సగ్గించుకున్నాను. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మా లంచ్ అయితే ఇదనమాట. మీరేం లంచ్ చేసుకున్నారో కమెంట్ చేసేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.